వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత ఒక 8 నెలల తర్వాత ప్రెస్ మీట్ పెడతాము. సరే ఎలక్షన్ ఎప్పుడైతే పెట్టాం. ఇది ముఖ్యంగా ఎందుకంటే మొన్న జరిగిన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ, దానికి మోడీ గారు చేసిన సహాయం, మోడీ గారు ఒక మాట చెప్పిండు అంటే చేస్తాడు అన్నదానికి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఒక ఉదాహరణ. దాంతోపాటు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మందకృష్ణ మాదిక్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక నాయకుడు కమిట్మెంట్తో పనిచేస్తే ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరుగుతుందంటే దానికి ఉదాహరణ ఈరోజు ఎస్సీ వర్గీకరణ. ఎంఆర్పిఎస్ పెట్టి ఎంతోమంది తనని అవమానపరిచినా, ఇక అయిపోయిందన్నా, తనని అరెస్ట్ చేయాలన్నా ఎన్నో రకాలు అన్నారు. కానీ చివరికి మళ్ళీ